రోజుకి యావరేజ్న 1,00,000 అవుతోందా? లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రెళ్ళావు దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? ఎవరు చెప్పారు? వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా? ఎప్పుడు చెప్పు. వాడికి కమిషన్ తినాల్సిన కరమేంటి? నెలకి 10 లక్షలు ఇస్తున్నాం శాలరీ. ఆయన టేబుల్కి 10 లక్షలు ఆడతారు. పెద్ద హ్యాండ్. నానా నువ్వు పేక్ ఆడతావా? ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే. అంతే అంతే. వీక్ డేస్ లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో, నువ్వు చెప్పిన నిజమైపోతా ఏంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్ లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఇందులో కాంట్రవర్సీ ఉంది. అంటే చివర్లో బేబీ అని ఉంది. ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. వద్దు సార్, చూడద్దు. ఫోటోలు కూడా ఉన్నాయి. అవునా? ప్రైవేట్. All these art symbols are very common nowadays. Why these people are overthinking it? బావ తప్పు చేస్తే నన్ను కొడతావా? పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నన్ను కూడా ఇంకో దాన్ని తగులుకోమంటావా? ప్లీజ్. మీరు మారరా? మీ ఆడవాళ్ళు మారరా? మగుళ్ళని కొట్టలేక నాలని తోబుట్టుని కొట్టేస్తారా? ఈ లవ్ డేట్ బాబా మారరా? చెప్తాను మీ పని. చూసావా సార్, మీ ఫోన్. వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు? పోనీ నిలబడి నేను వింటాను. నా గురించి చెప్పు. ఒకే రోజు అన్నీ ఎందుకులే అమ్మా. నువ్వురా నాన్న. నువ్వు చెప్పు. మీకు మీ ఆయనకి పడదు. నాన్న, నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు, తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీసు, ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం పిలవ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తాడని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్. సార్, టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. అయిపోయిందా? ఓకే, సీ యూ సార్. సీ యూ మ్యామ్.